హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో కమ్మగా నోరూరించే నేతి బొబ్బట్లను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి పప్పులు వాడకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు అనేవి. ముందుగా కందగడ్డలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో అయినా పర్వాలేదు, కొద్దిగా ఆయిల్ వేసైనా పర్లేదు, ఉడకబెట్టేసుకోండి. ఇలా ఉడకబెట్టేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఒక కప్పు కందగడ్డకు హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకొని లో ఫ్లేమ్లో బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఎక్కడ మనకు గడ్డలుగా లేకుండా మెత్తగా అయ్యే వరకు కరిగించుకోండి. అప్పుడే మనకు బొబ్బట్లు అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా బెల్లం మొత్తము కరిగి ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వచ్చేసి చిక్కటి పాలు, వేడి చేసి పెట్టేసుకున్న పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మరొక 5 మినిట్స్ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఏమాత్రము అడుగంటకుండా చూసుకోండి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే పూర్ణం అనేది గట్టి పడుతుంది. అలా మనకు చపాతీ పిండి కూడా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకొని ఈ పూర్ణమును చపాతీ పిండిని ఇట్లా రౌండ్గా బౌల్స్ లాగా చేసుకొని పిండిని ఈ విధంగా చేసుకొని లోపల పూర్ణం అనేది పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక పూరీలాగా కొంచెం పొడిపిండి వేసుకొని పూరీలాగా చేసుకోండి. కవర్ పైన కూడా చేసుకోవచ్చు, మీకు ఏది ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. పూర్ణం అనేది గట్టిగా ఉంటే మనం ఈ విధంగా కోళ్ళతోటి చేసేసుకోవచ్చు. కొంచెం లూజ్గా వస్తే మాత్రం కంపల్సరిగా కవర్ పైన చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్లు అనేది కాల్చుకోవాలి. ఇవి నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నెయ్యే వేసుకోండి. చూడండి, ఈ విధంగా నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయినాయి కదా. ఇవి చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా దూదిలాగా ఈ బొబ్బట్లు అనేది మనకు వస్తాయి. ఎలాంటి పప్పులు వాడకుండానే చాలా త్వరగా ఈ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.